శంకరం ఒక చెట్టు కింద క్షవరాలు చేస్తూ ఉండేవాడు. కానీ కొద్ది రోజులుగా అతని దగ్గరికి ఎవరూ రాకపోవడంతో అతనికి పూట గడవడం కూడా కష్టమైంది. అసలు తన దగ్గరికి ఎవరూ ఎందుకు రావడం లేదో తెలుసుకోవాలి అనుకున్నాడు. కాని ఎంత ప్రయత్నించినా కానీ లాభం లేకుండా పోయింది. ఎంతలా ఆలోచించినా కూడా నాకేమీ తట్టడం లేదు. 4-5 మాసాల క్రితం వరకు నా దగ్గర క్షవరాలు చేయించుకోవడానికి తొందరపడిన ప్రజలే ఇప్పుడు నా దగ్గరికి రావడమే మానేశారు. దీనికి కారణం ఏమై ఉంటుందబ్బా? కొంపదీసి నా మీద ఎవరైనా వ్యతిరేకంగా ప్రచారం చేసి ఉంటారా? ఎప్పుడూ ఇక్కడే ఉండడం వల్లనేమో నాకసలు ఊరిలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. కొద్ది మాసాల క్రితం వరకు అంటే నా దగ్గర క్షవరం చేయించుకోవడానికి వచ్చిన వాళ్ల నోట ఊరు విషయాలు తెలుస్తుండేవి. ఇప్పుడు అలా జరగడం లేదు కదా. నేనే అలా ఊరిలోకి వెళ్లి వస్తాను అని అనుకుని శంకరం ఊర్లోకి వెళ్తూ ఉంటాడు. అలా కాస్త దూరం వెళ్లిన తర్వాత పాకశాల నుంచి అందమైన సువాసనలు వస్తూ ఉంటాయి. అబ్బా, ఎంత గొప్ప వాసనలొస్తున్నాయి. ఒకసారి ఇంటూ కనుక్కుంటే పోయేదేముంది అనుకుని ఆ పాకశాలలోకి వెళ్తాడు. ఏయ్, నువ్విక్కడికెందుకు వస్తున్నావు? ఇది రాజుగారు తన స్నేహితులొస్తున్నారని ప్రత్యేకంగా చేయిస్తున్న వంటలు. నువ్విక్కడికి రాకూడదు. సరే అన్నా, రాకూడదని నాకు తెలియకొచ్చాను. కాస్త నిదానంగా మర్యాదగా చెప్పొచ్చు కదా. ఇలా కోపంగా చిరాగ్గా చెప్పాలా? నీకేంట్రా నిదానంగా మర్యాదగా చెప్పేది? నడివిక్కడ్నుంచి అని శంకరాన్ని గెంటేస్తాడు వంటవాడు. దాంతో శంకరం మొహం చిన్నబుచ్చుకొని వెళ్లిపోతాడు అక్కడ్నుంచి. అలా ఊర్లో ఇంకాస్త దూరం నడవగానే కొత్తగా క్షవరం చేయడం మొదలుపెట్టిన కేశవులు కనిపిస్తాడు. శంకరం అతని దగ్గరికి వెళ్లి, ఏమయ్యా కేశవులు, ఎలా నడుస్తోంది వ్యాపారం? అంతా సబబేనా? నిన్నే నమ్ముకొని పనిచేస్తున్నాను. బాగానే నడుస్తోంది. నన్ను నమ్ముకున్నావా? ఇదేంటయ్యా అలా అన్నావు? కొద్ది రోజుల క్రితం వరకు బాగానే నడిచిన నా వ్యాపారం ఇప్పుడు దివాళా తీసేలా కనిపిస్తోంది. సరే సరే, నేను మళ్ళీ వస్తాలే అని చెప్పి వెళ్లబోతుంటే పక్కనే ఉన్న వ్యక్తి కేశవులతో మాట్లాడుతూ, యావయ్యా, ఇతను శంకరవే కదా? పని వదిలేసి ఇలా ఊరి మీద పడ్డాడేంటి? అసలేంటంటే ఇన్ని రోజులు నాలాంటి మంచి పనివాడు ఎవరూ అతనికి పోటీగా రాకపోయేసరికి అతను చేసిందే గొప్ప అనుకునేవారు ఊరి ప్రజలు. కాని ఇప్పుడు నా పనితనం చూసి అతని దగ్గరికి వెళ్లడం మానేశారన్నమాట. అయినా పని రాని వాళ్లందరూ పనిచేస్తామంటే ఇలానే ఉంటుంది మరి. కేశవులు అలా మాట్లాడడం విన్న శంకరానికి అసలు విషయం అర్థమవుతుంది. వీడు నన్ను నమ్ముకొని పనిచేస్తున్నాను అంటే ఇదా అర్థం? నా గురించి తప్పుగా అందరికీ చెప్పి నా దగ్గరకు రావలసిన వాళ్ళని వాడి దగ్గరకొచ్చేలా చేస్తున్నాడన్నమాట. వీడికి ఏదో రకంగా బుద్ధి చెప్పాలి. ఎలా చెప్పాలబ్బా అని ఆలోచిస్తూ తన చోటుకు వెళ్లిపోయి ఆలోచనలో పడిపోతాడు శంకరం. శంకరం అలా ఆలోచిస్తూ ఉండగా కాసేపటికి వంటవాడు అక్కడికొచ్చి, ఏయ్ శంకరం, ఇప్పుడు నువ్వు ఖాళీగానే ఉన్నావా? 4-5 మాసాల నుంచి ఖాళీగానే ఉన్నాను. ఏంటి పనా? ఆ పనే, రాజుగారు స్నేహితులొస్తున్నారంట. రాజుగారు అందంగా కనిపించడం కోసం క్షవరం చేయించుకోవడానికి మంగళవాణ్ణి తీసుకురమ్మన్నారు. ఊర్లో మీరిద్దరున్నారు కదా. ఆ కేశవుని దగ్గర చూస్తే జనాల సమూహం కనిపించింది. అందుకే నీ దగ్గరకొచ్చాను. నువ్వు వెంటనే వస్తావా లేదా? ఉన్నపళంగా అంటే ఈ సామాన్లన్నీ సర్దుకొని కాలినడకన రాజుగారి అంతఃపురానికి చేరుకునేసరికి ఎంత లేదన్నా గంట పడుతుంది మరి. సరే సరే, నేను రాజుగారిని కనుక్కొని వస్తాను అని చెప్పి వెళ్లిపోతాడు ఆ వంటవాడు. కాసేపటికి రాజే స్వయంగా శంకరం దగ్గరికొస్తాడు. ఇదిగో శంకరం, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కానీ 10 నిమిషాల్లో క్షవరం పూర్తవ్వాలి. పూర్తయ్యాక నీ పనితనం బాగోలేదంటే నీకు జైలు శిక్ష వేయించగలను. నీ పని నచ్చితే నువ్వెప్పుడూ చూడలేని బహుమతులిస్తాను. అలాగే రాజుగారు, వచ్చి ఇలా కూర్చోండి అని క్షవరం చేయడం మొదలు పెడతాడు శంకరం. రాజుగారు, మీరేమీ అనుకోనంటే ఒక ప్రశ్న అడగొచ్చా? అడుగు. మీ ఆస్థానంలో మీకు ప్రత్యేకంగా క్షవరం చేసేవారుంటారు కదా. మీరిలా ఊర్లోకి రావడం ఆశ్చర్యంగా ఉంది. ఆస్థాన మంగలికి ఒంట్లో బాగోలేదు. దేశ విదేశాల నుంచి నా స్నేహితులొచ్చే వేళయింది. అందుకే ఇలా రావలసి వచ్చింది. ఇదంతా విధి లిఖితం కాబోలు. అవును, ఖచ్చితంగా విధే. నా వ్యాపారాన్ని మళ్లీ పునరుద్ధరించుకునే అవకాశం వచ్చింది. ఈ సదవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలి అనుకుంటాడు మనసులో. రాజుకి క్షవరం చేస్తూనే సగం చేశాక ఆగిపోయి, రాజుగారు, ఇదిగో ఈ కత్తెర పనిచేసి చేసి అలసిపోయిందంట. కాస్త విశ్రాంతి కావాలని కోరుకుంటోంది. 2 నిమిషాలు ఇలాగే ఉండండి అని అక్కడ్నుంచి బయటకు వెళ్తాడు. అప్పుడే అటుగా వెళ్తున్న సూరయ్య కనిపిస్తాడు. ఒరే సూరయ్య, నువ్వెప్పుడైనా రాజుగారిని కలిశావట్రా? లేదురా, కలిసే అవకాశం ఇప్పటివరకైతే రాలేదు. ఈ జన్మకి ఆ ప్రాప్తం ఉందో లేదో మరి. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడిగావురా? ఇలారా, రాజుగారిని కలిసే అవకాశం ఇస్తాను
అని సూరయ్యని తీసుకుని వెళ్లి రహస్యంగా రాజుని చూపిస్తాడు శంకరం. చూసావట్రా, రాజుగారు ఎప్పుడూ నా దగ్గరే క్షవరం చేయించుకుంటారు. అలా ఉంటుంది మరి మన పనితనం. సరే ఏదో పనిమీద వెళ్తున్నట్టున్నావు, వెళ్ళు అని సూరయ్యని పంపించేసి తిరిగి రాజు దగ్గరికి వెళ్తాడు శంకరం. ఏమా ఆలస్యం? మాకు పని ఉందని చెప్పాం కదా, త్వరగా కానివ్వు. అలాగే రాజుగారు అంటూ మళ్లీ పని మొదలు పెడతాడు శంకరం. రాజుగారు, మళ్ళీ ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. దేశ విదేశాల నుంచి స్నేహితులొస్తున్నారని చెప్పారు కదా, వాళ్ల కోసం కనీసం ఒక 10 రకాల వంటలు వండించి ఉంటారు కదా. 10 రకాల? మేం రోజూ తినే ఆహారంలోనే 15 రకాలు తింటాం. నా స్నేహితుల కోసం 50 రకాల వంటలు వండించాను. అవునవునులే, రాజుగారు తలుచుకుంటే వంటలకి కరువా? అన్నట్టు ఆ వంటలు బాగున్నాయో లేదో మీరు చూశారా? అతిథులకు పెట్టకుండా ముందు మేము తిరుటయ్యా, తప్పు కదా? అవునవును, తప్పే కాని వంటలు రుచిగా ఉన్నాయో లేదో కూడా చూడాలి కదా. ఏ కొంచెం తేడా వచ్చినా మీ స్నేహితుల ముందు మీ పరువు మర్యాదలు ఏమైపోతాయి చెప్పండి. మీరెప్పుడూ వేరే వారి ముందు తగ్గేలా ఉండకూడదు అని మర్యాదతో చెప్తున్నాను. తప్పుంటే క్షమించండి. లేదు శంకరం, నువ్వు చెప్పిన తర్వాత ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది. కానీ అతిథులకు పెట్టకుండా రుచి చూడడం ఎలా అని ఆలోచిస్తున్నాను. రాజుగారు, అతిథులకు పెట్టకుండా మీరు తింటే అమర్యాద, కాని అతిథులకు పెట్టి రుచి చూపిస్తే అమర్యాద కాదు కదా. అర్థమయ్యేలా చెప్పు. అంటే మీరు తింటే తప్పు కాని ఇంకో అతిథికి, అంటే నాలాంటి వాడికి పెడితే మీరు తిన్నట్టు కాదు కదా, అతిథికి పెట్టినట్టే కదా. దాంతో మీకు రుచి ఎలా ఉందో తెలిసిపోతుంది. అలాగే మీ స్నేహితుల ముందు పరువు పోకుండానూ ఉంటుంది కదా అనేది నా ఆలోచన. బాగు ఆలోచన. నీలాంటి వాళ్ళెందుకు? నువ్వే తిని రుచి గురించి చెప్పు. దానికంటే ముందు నీ పని తొందరగా కానివ్వు అని అంటాడు రాజు. శంకరం చకచకా క్షవరం పూర్తి చేయగానే రాజు తనతో పాటు శంకరాన్ని తీసుకుని వంటగదికి వెళ్తాడు. రాజు శంకరాన్ని తీసుకుని వెళ్తుండగా చూసిన ఊరి ప్రజలందరూ ఎవరికీ తెలియకుండా వాళ్ల వెనకే వెళ్తూ ఉంటారు. రాజు శంకరానికి అన్ని రకాల వంటలు వచ్చేలా వడ్డించటం, వాటి రుచి గురించి కనుక్కోవడం చూసి ఊరి ప్రజలందరూ రాజుగారికి శంకరానికి చాలా మంచి స్నేహం ఉందని అనుకుంటారు. శంకరం చాలా రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేస్తాడు. వంటల రుచి గురించి రాజుగారికి చెప్పి అక్కడ్నుంచి తిరిగి తన ఇంటికొచ్చేస్తాడు. ఏవయ్యా శంకరం, నీకు రాజుగారికి అంత సాన్నిహిత్యం ఉందని ఎప్పుడూ చెప్పనేలేదు. రాజుగారు క్షవరం పేరుతో నీతో మాట్లాడ్డానికి రావడమేంటి? ఆయనకు ఆస్థానంలో క్షవరం చేసేవాళ్లు కరువా? నీ దగ్గరికే స్వయంగా వచ్చారంటే ఆయనకు నీ మీద ఉన్న అభిమానం అర్థం కావడం లేదా మాకు? రాజుగారు నీకు భోజనం వడ్డించేంత చనువు ఉందంటే అది సాధారణ విషయమా? ఇంత గొప్పతనం ఉండి కూడా ఇంత సాధారణంగా ఎలా ఉండగలుగుతున్నావయ్యా నువ్వు? ఓహో, రాజు భోజనం వడ్డించిన విషయం వీళ్ళకిలా అర్థమైందా? సరే, అది కూడా మన మంచికే అన్నమాట అని తన మనసులో అనుకుని బయటకు మాత్రం, మనకి జరిగే విషయం అందరికీ చెప్పలేం కదా. ఇప్పుడు మీ అందరితో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. కానీ మీరు నా దగ్గరికి క్షవరం చేయించుకోవడానికి రానంత మాత్రాన మిమ్మల్ని ఏమీ అనడం లేదు కదా. అది కూడా అంతే. మొన్నటి వరకు మీరు నా వాళ్ళు అన్నట్టున్నారు, ఇప్పుడు కాకుండా పోయారు. ఇప్పుడు రాజుగారు నాతో మాట్లాడాడని తెలిసేసరికి మళ్ళీ తిరిగి వచ్చారు, అంతే కదా. అయ్యో, అలా అంటావేంటయ్యా శంకరం, నువ్వు మా మనిషివి కాదా ఏంటి? ఇదిగో, నేను క్షవరం చేయించుకొని చాలా రోజులవుతోంది. ముందుగా నాకే క్షవరం చెయ్యి. నాకు చెయ్యవయ్యా, మనిద్దరం ఎంత మంచి స్నేహితులం గుర్తులేదా నీకు? ఒకరి తర్వాత ఒకరిగా అందరికీ చేస్తాను. మీరలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి అని మళ్లీ తన పని చేయడం మొదలు పెడతాడు శంకరం. అలా రోజూ ఒకరికొకరిగా పెరుగుతూ ఉండడంతో శంకరానికి మునుపట్ల తన వ్యాపారం నడుస్తూ ఉండడంతో ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అనుకోకుండా రాజుగారు తన దగ్గరికి రావడం వల్ల తనకు చిక్కిన ఈ చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తన వ్యాపారాన్ని పునరుద్ధరించుకున్న శంకరం ప్రతిరోజూ రాజుగారికి లోలోపల ధన్యవాదాలు తెలుపుకుంటూనే ఉన్నాడు. భైరవపురం అనే గ్రామంలో లక్ష్మయ్య అనే వడ్డీల వ్యాపారి ఉండేవాడు. అతనికి ఎంత ఆస్తి ఉన్నా ఇంకా కావాలి అని కోరిక ఉండేది. అవసరం కోసం తప్పక తన దగ్గరికొచ్చిన వాళ్ల దగ్గర అధిక వడ్డీలు వసూలు చేసి డబ్బు సంపాదిస్తుండేవాడు. ఒకరోజు ఇంట్లో ఒంటరిగా కూర్చుని, మొన్న చంద్రయ్య తన పంటంతా పాడైపోయింది, చేతిలో రూపాయి లేదు అని బాధపడుతుంటే చూశానే. ఇంకా నా దగ్గరికి రాలేదేంటి? డబ్బుతో అవసరం ఉన్నప్పుడే కదా నేను గుర్తుకొచ్చేది. సరే, సాయంత్రం వరకు చూసి నేను వెళ్తాన్లే చంద్రయ్య దగ్గరికి అని అనుకుని
ఇంకా ఊరిలో మిగతా వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఉన్న కాసేపటికే చంద్రయ్య లక్ష్మయ్య దగ్గరకొచ్చాడు. అయ్యా, నా పంటంతా మొన్నొచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన సంగతి మీకు తెలిసిందే కదా. నా కుటుంబాన్ని గడుపుకోవడానికి నా దగ్గర అనా పైసా లేదు. మీరేమన్నా వడ్డీకి డబ్బులిస్తారేమో అని వచ్చాను. ఓ, తప్పకుండా ఇస్తాను చంద్రయ్య. కాని నీకు తెలిసిందే కదా, ఈ మధ్య వడ్డీ రేట్లు బాగా పెరిగాయి. దానికి నీకు సరే అయితే తప్పకుండా ఇస్తాను. అయ్యా, నా పరిస్థితి చూసి కాస్త కనికరించండయ్యా. సరే అయితే నీకు మొదటి వారం రూపాయి వడ్డీ లేకుండా డబ్బులిస్తాను. ఆ వారం రోజుల్లో నువ్వు నా డబ్బు నాకు వాపసిచ్చావనుకో, నీకు వడ్డీ లేనట్టే అని చెప్పి చంద్రయ్య అడిగిన డబ్బు చేతిలో పెట్టి పంపిస్తాడు. డబ్బు తీసుకుని వెళ్లిన చంద్రయ్య నేరుగా ఇంటికి వెళ్లి తన భార్యకిస్తాడు. అప్పు చేయకూడదు అనుకున్నాం కాని తప్పలేదు. సరే, ఇక ఆలస్యం వద్దు, పదండి, నేరుగా పొలం దగ్గరికి వెళ్లి ఈ రోజునుంచే పని మొదలు పెడదాం అని ఇద్దరూ కలిసి పొలానికి వెళ్తూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్లేసరికి అడవి మార్గంలో ఒక బాతు కనిపిస్తుంది. ఏంటండి, ఈ బాతు ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది, పైగా కాంతివంతంగా ఉంది, చూద్దాం పదండి అని బాతు దగ్గరికి వెళ్తారు. బాతుని తమ వెంటే తీసుకుని వెళ్తారు. పొలం దగ్గరికి వెళ్లిన తర్వాత వాళ్ల పనుల్లో వాళ్లు నిమగ్నమై ఉండగా ఎవరో మాట్లాడినట్టు వినిపిస్తుంది. సుశీల, ఎవరో పిలుస్తున్నట్టున్నారు చూడు. ఇక్కడెవరూ లేరు. పిలిచేది ఎవరో కాదు, మీరు మీ చేతుల్లో తీసుకొనొచ్చిన బాతుని అని అనగానే ఇద్దరూ ఆశ్చర్యపోతూ బాతు దగ్గరికి వెళ్తారు. నేను మాయాబాతుని. నేను రోజూ గుడ్డి పెట్టినప్పుడు ఒకే ఈకని వదులుతాను. అది బంగారు ఈక. ఇలా అవసరాల్లో ఉన్నవారికి నా ఈకనిచ్చి సహాయం చేస్తుంటాను. చాలా సంతోషం. దేవుడు మా మొర ఆలకించినట్టున్నాడు. అందుకే నిన్ను పంపాడు అని మాట్లాడుతూ ఉండగానే బాతు ఒక గుడ్డు పెడుతుంది. వెంటనే తన ఒంటి నుంచి ఒక ఈక రాలి బంగారు ఈకగా మారిపోతుంది. ఈ ఈకని వాడుకొని నీ అవసరాలు తీర్చుకో అని అనగానే ఆ ఈకని తీసుకుని నేరుగా లక్ష్మయ్య దగ్గరికి వెళ్తాడు. అయ్యా, ఇదిగో బంగారు ఈక. దీంతో మీకు నేనివ్వవలసిన అప్పు తీరింది అనుకుంటున్నాను. ఇక వెళ్ళి వస్తాను అని చెప్పి ఆ ఈకని లక్ష్మయ్యకిచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ బంగారు ఈక వీడికెక్కడ్నుంచొచ్చిందో ఈరోజే తెలుసుకుంటా అని చంద్రయ్య వెంటే వెళ్తుంటాడు లక్ష్మయ్య. మాయాబాతు, నీ వల్ల నా అప్పు తీరింది. ఈ రోజునుంచి నీ బంగారు ఈకతో నాకక్కర్లేదు. కాని నువ్వు నాతో ఉంటే అదే చాలు. నువ్వున్నావన్న ధైర్యంతో ఏ పనైనా చేస్తాము. ఈ మాటని దొంగచాటిగా వింటున్న లక్ష్మయ్య ఇలా అనుకుంటాడు. అంటే వీడికి బంగారు ఈక ఇచ్చేది మాయాబాత్ అన్నమాట. ఈ బాతునెత్తుకుని వెళ్తే ఊరి మొత్తానికి ఒకేసారి అప్పిచ్చేంత డబ్బు సంపాదించుకోవచ్చు అని అనుకుంటాడు. చంద్రయ్య, సుశీల సాయంత్రం అవ్వగానే బాతుని తీసుకుని పొలం నుంచి ఇంటికి వెళ్తారు. భార్యాభర్తలిద్దరూ తమ తమ పనుల్లో ఉండగా లక్ష్మయ్య ఇదే సరైన సమయం అనుకుని బాతు దగ్గరికి వెళ్లి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో చంద్రయ్య అది చూసి, లక్ష్మయ్య గారు, ఏంటి మీరు చేస్తున్న పని? ఆ బాతు నాది. ఈ మాయాబాతుని నీ దగ్గర పెట్టుకుని నాటకాలాడుతున్నావా? ఇది నా దగ్గర ఉంటే ఊరంతా నా కాళ్ల దగ్గర పడి ఉంటుంది. దేన్ని ఎలా వాడుకోవాలో తెలియని వాడి దగ్గర ఎంత గొప్ప విలువైన వస్తువున్నా కూడా లాభం లేదు అని అంటుండగానే సుశీల కర్రతో లక్ష్మయ్యని కొట్టడానికి రాగానే చంద్రయ్య ఆపుతాడు. లక్ష్మయ్య మాత్రం వాళ్ళిద్దరినీ కట్టేసి మాయాబాతుని తీసుకుని వెళ్ళిపోతాడు. తన ఇంటికి వెళ్లిన తర్వాత బాతుని పట్టుకుని, నీ ఈకలు బంగారమని ఆ పిచ్చోడికి తెలిసినా ఒక్కో ఈక మాత్రం తీసుకుంటున్నాడు. నేను వాడిలా తెలివి తక్కువవాణ్ణి కాదు. నీ అన్ని ఈకలు కావాలి. ఈరోజు ఒక్కరోజులోనే కోటీశ్వరుణ్ణి అయిపోతా అని ఈకలు పీకడానికి చూస్తాడు. వెంటనే బాతు పెద్ద బాతుగా మారిపోతుంది. ఒరే పిచ్చివాడా, నేను నీలాగే స్వార్థంతో ఆలోచించి ఒక ముని శాపం వల్ల ఇలా బాతులా మారిపోయి జీవిస్తున్నాను. ఎప్పుడైతే నిస్వార్థమైన వాడిని కలిసి వాడితో ఉంటూ వాడి అవసరాలు తీరుస్తానో అప్పుడు నాకు శాప విమోచనం కలుగుతుంది అని ఆ ముని చెప్పాడు. సరిగ్గా ఈరోజు చంద్రయ్య వల్ల శాప విమోచనమవుతుంటే నువ్వు తీసుకునొచ్చావు అని సాధారణ మనిషిలా మారిపోతుంది ఆ బాతు. నన్ను నువ్వు నీ స్వార్థానికి వాడుకోవాలని చూశావు కదా, అందుకే ఇప్పుడు నువ్వు బాతులా మారిపోతావు. నువ్వెవరికైనా నిస్వార్థంగా సహాయం చేసినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది. అప్పటి వరకు ఇలా బాతులా జీవించాల్సిందే
అని చెప్పి ఆ వ్యక్తి బాతుతో చంద్రయ్య ఇంటికి వెళ్తాడు. బాబూ, ఎవరు మీరు? ఇలా మా ఇంటికొచ్చారేంటి? నేను పక్క ఊరి వ్యక్తిని. మీ ఊరి లక్ష్మయ్యతో పని ఉండి ఇక్కడికొచ్చాను. నేను రాగానే ఈ బాతుని నా చేతుల్లో పెట్టి మీ పేరు చెప్పి ఆయన మాయమైపోయాడు. అందుకే ఈ మాయా బాతుని మీ దగ్గరకు తీసుకునొచ్చాను. ఇదేదో మాయా బాతులా ఉందేంటి? అవునయ్యా, నాకు మొన్న దొరికింది. నా అవసరాలు తీర్చింది. ఇప్పుడు నాకు ఈ మాయా బాతుతో అవసరమేమీ లేదు. మీకేదైనా అవసరం ఉంటే తీసుకుని వెళ్ళండి. లేదంటే ఊరి పెద్దకిచ్చేయండి. ఆయనే ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకిచ్చేస్తాడు అని అంటాడు. ఆ వ్యక్తి మాయాబాతుని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు.